లేచి విన్నారండి. యేసుక్రీస్తు వారు చేసిన ఈ పుణ్య బలియాగము ద్వారా మనుష్యుడు తన చేతులతో తన క్రియలతో పొందుకోలేని పరిశుద్ధతను ఉచితముగా పొందుకుంటున్నాడు విశ్వాసము. కాబట్టి క్రీస్తు యేసునందు ఎందరూ నేడు విశ్వాసమును ఉంచుతారో ఉచితముగా వారు నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యమునకు వారసులు అవుతున్నారు. ఈ మాటలను మీ హృదయంలో ముద్రించుకోనండి. మనము మన నీతిని అనుసరించి మనము మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని చేసే క్రియల మూలముగా నీతిమంతులముగా తీర్చబడజాలం. దేవుని రాజ్యానికి వారసులము కాజాలం. దేవుడే మన నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించి మన పాపములను పరిహరించుట చేత మనకు నీతిని ఉచితముగా అనుగ్రహించాడు. విశ్వాస మూలమున నీతిని పొందుకుంటున్నా. ఏమని అంటే, యేసు నా ప్రభు, ఆయన నన్ను ప్రేమించి నా పాపముల నుండి నన్ను విడిపించుట కొరకు సిలువ మ్రాను మీద మరణించి తిరిగి సజీవుడిగా లేచాడు. మూడవ దినాన సజీవుడిగా లేచాడు అని హృదయమునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, పరలోక రాజ్యానికి వారసులవుతారు. ఈ మాటలు సత్యమును పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనవి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.